ఒకడు అడిగాడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమంది అని అంటే, అవునరా బాబు, కొద్దిమందే చాలా ఎంత కొద్దిమంది అని దేవుణ్ణి అడిగాను. అది పాయింట్. ఎంత కొంతమంది అంటే కొన్ని కోట్ల మందా, 2-3 కోట్ల మందా, లేకపోతే ఎంతమంది ప్రభు అంటే ఎంతమందో నీకు ఐడియా రావడానికి కుమారుడా, మత్తయి సువార్త 24:37 చదువుకోమన్నాడు. నాకు పోయిన వారం అంతా అదే ధ్యానం. అది చదువుకుంటే నోవహు దినములలో జరిగినట్లు అని ఉంది. ఆ సంఖ్య లెక్కేసుకోమన్నాడు దేవుడు. కొన్ని లక్షల మందిలో నుండి 8 మంది మాత్రమే రక్షణ పొందారు. అలాగే ఉంటుంది బాబోయ్. కొన్ని లక్షల మందిలో 8 మందా? 0.00000 వెళ్ళిపోతుంది. అది అంత తక్కువ మంది ఆ ప్రభువా ఎత్తబడేవాళ్ళు. పోనీలే, నీకు ధైర్యం రావడానికి కొన్ని లక్షలు కాదులే, 1 లక్షని లెక్కేసుకో బాబు అని యేసయ్య చెప్పాడు. 1 లక్ష మందిలో 8 మంది అయినా 0.008, అవునా? అందులో నువ్వు ఉండాలా, 0.008%లో నువ్వు ఉండాలా. అప్పుడే నీవు పరలోక రాజ్య మహిమలో చేరుతావు, సింహాసనం ఎక్కుతావు, దేవదూతలకు తీర్పు తీరుస్తావు, ప్రపంచానికి తీర్పు తీరుస్తావు, వధు సంఘములో భాగమై నిత్యత్వమంతా పట్టపురాణివై విశ్వ పరిపాలనలో భాగస్వామివై నిత్య మహిమానందం అనుభవిస్తావు. ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ ద మైనారిటీ, నాట్ ఇన్ ద మెజారిటీ.